వేసవికి ముందే రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం ముప్పు పొంచి ఉంది. ఫిబ్రవరి నెలలోనే రాష్ట్రంలో గరిష్ట కరెంటు డిమాండ్ నమోదైంది. శ్రీశైలం, సాగర్ జలాశయాలు అడగంటిపోయాయి. ఈ నేపథ్యంలో ముందే జాగ్రత్త పడాల్సిన రేవంత్ సర్కార్ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా సన్నద్ధం కాలేదని తెలుస్తోంది. వేసవి డిమాండ్ను తట్టుకునే పరిస్థితి లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఈ ఎండాకాలం భారీ ఎత్తున కరెంటు కోతలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,506 మెగావాట్లుగా నమోదైంది. మొత్తం విద్యుత్ డిమాండ్లో వ్యవసాయ రంగం నుంచి 34%, గృహ వాణిజ్య రంగాల నుంచి 66% డిమాండ్ ఉంటుంది. ఎండాకాలం మనకు విద్యుత్ ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ పెరుగుతుంది. ఆయా రాష్ట్రాలు విద్యుత్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక రాష్ట్రం నుంచి విద్యుత్ను మరో రాష్ట్రం వాడుకొని మళ్లీ అవసరమైనప్పుడు తీసుకునే పవర్ స్వాప్ అగ్రిమెంట్ విధానం అమల్లో ఉంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1000 నుంచి 2500 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ బ్యాంకింగ్ గడువు ఈ నెల 28తో ముగియనుంది. 1500 నుంచి 3000 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ బ్యాంకింగ్ గడువు మార్చి 31తో ముగియనుంది. మధ్యప్రదేశ్ నుంచి 150 మెగావాట్ల విద్యుత్ బదిలీ గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. 500 మెగావాట్లకు సంబంధించిన గడువు ఏప్రిల్ 30తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మన దగ్గర ఉత్పత్తిపై దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రం అంధకారం అయ్యే దుస్థితి నెలకొందని నిపుణులు అంటున్నారు.